సుత్తి లేకుండా డైరెక్ట్ కంటెంట్లోకి వచ్చేస్తున్నాను. ఇప్పుడు వెల్కమ్ టు కిషోర్ బ్లాగ్స్. ఇప్పుడు మనం డిస్కస్ చేసేది ఏంటంటే ఒక ప్లాస్టిక్ ఫ్యాక్టరీ రీసైక్లింగ్ ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఇప్పుడు మీరు చూస్తుందంతా వేస్ట్ ప్లాస్టిక్ బ్యాగ్స్ అనమాట. ఇవన్నీ కలెక్ట్ చేసి మన ఫ్యాక్టరీ దగ్గరికి కొంతమంది తీసుకొచ్చి ఇస్తూ ఉంటారు, మన డీలర్స్. సో వీటిని మనం సెగ్రిగేట్ చేస్తాం అనమాట, కలర్ వైజ్, మెటీరియల్ వైజ్. మన దగ్గర వర్కర్స్ ఉంటారు. ఇప్పుడు ఈరోజు ఈ వీడియోలో అయితే లేడీస్ లేరు, లేడీ వర్కర్స్ ఉంటారు. ఒక 10 మెంబర్స్ దాకా వర్క్ చేస్తూ ఉంటారు. వాళ్ళు లీవ్లో ఉన్నప్పుడు నేను తీసిన వీడియో అనమాట. ఇది గ్రైండర్. ఇందులో మనం మెటీరియల్ వేసేస్తే అది గ్రైండ్ చేస్తుంది, కింద పల్ప్ లాగా వస్తుంది కదా. సో అది కన్వేయర్ బెల్ట్ మీద పడుతుంది అనమాట. అది వాటర్ ప్రెషర్తో అది కిందకి పుష్ చేస్తూ ఉంటుంది, లేదంటే అది గ్రైండర్ బ్లాక్ అయిపోద్ది. సో అది క్రష్ చేసిన తర్వాత అది కన్వేయర్ నుంచి వాటర్ ట్యాంక్లోకి వెళ్తుంది అనమాట. ఇది కన్వేయర్, ఇది కన్వేయర్ బెల్ట్ అనమాట. ఇలా కంటిన్యూస్గా అలా వేస్తూ ఉండాలి. ఇలా వచ్చి చూస్తే మీకు ఐడియా వస్తుంది. ఇదిగోండి, ఈ కన్వేయర్ నుంచి అలా క్రష్ అయిపోయిన మెటీరియల్ మొత్తం ఈ వాటర్ ట్యాంక్లోకి వస్తుంది అనమాట. ఈ వాటర్ ట్యాంక్లో ఈ ఫ్యాన్స్ ఉన్నాయి కదా, ఇవి అలా వాష్ చేస్తుంది అనమాట, రొటేట్ చేస్తూ ఉంటుంది. ఇందులో వాషింగ్ జరుగుతుంది అనమాట. ఈ వాటర్ డైలీ 2 డేస్కి ఒకసారి మనం చేంజ్ చేస్తాం. క్రష్ అయిపోయిన మెటీరియల్ మొత్తం ఈ కన్వేయర్ నుంచి మళ్ళీ ఈ బకెట్ కన్వేయర్ అనమాట, దీని నుంచి తీసి ఇది బ్లోయర్ ఇందులో వేస్తుంది. సో ఇది డ్రై చేస్తుంది అనమాట. అందులో ఉన్న వాటర్ని మొత్తం తీసేస్తుంది. చూడండి, ఆ మెటీరియల్ ఇప్పుడు పడింది కదా, అది అందులో పడగానే లోపల ఫ్యాన్స్లా తిరుగుతున్నాయి కదా, అవి చాలా ఫాస్ట్ ఆర్పిఎంతో రన్ అవుతూ ఉంటాయి. అలా పడగానే మెటీరియల్ ఈ హోల్స్ ఉన్నాయి కదా, వీటి నుంచి వాటర్ అనేది కిందకు వచ్చేస్తుంది అనమాట. సో మెటీరియల్ మొత్తం డ్రై అయిపోద్ది, ఆల్మోస్ట్ డ్రై అయిపోద్ది, కాకపోతే కొంచెం వెట్గా ఉంటుంది. సో అది దీంట్లో నుంచి పంప్ అయిపోద్ది అనమాట. అంటే వాటర్ మొత్తం తీసేస్తుంది, మెటీరియల్ మొత్తం బయటకు వస్తుంది. ఇక్కడ నుంచి ఈ ప్లాట్ఫామ్లో మొత్తం డ్రై చేస్తారు. అది గ్రీన్, ఇంకా వాషింగ్ జరుగుతుంది. ఇది లోపల వైట్ అనమాట. ఇంతకుముందు ఆల్మోస్ట్ ఆల్రెడీ అయిపోయింది. ఇది లోపల షెడ్ గోడౌన్లో వేసింది, ఈ ఫ్యాక్టరీ లోపల. ఇది అగ్లోమరేటర్ మిషన్ అనమాట. ఇందులో ఫస్ట్ ఏం చేస్తారంటే ఈ మెటీరియల్ అందులో వేసి దాంతో పాటు మాయిశ్చర్ అవి మిక్స్ చేస్తారు, కలర్ కూడా మిక్స్ చేస్తారు. ఇప్పుడు ఇది రెడ్ కలర్ ఆర్డర్ వచ్చింది. సో ఈ రెడ్ కలర్ మిక్స్ చేశారనమాట. ఆల్రెడీ అగ్లోమరేటర్ చేసిన తర్వాత ఇలా అవుతుంది అనమాట, రౌండ్గా అవుతాయి. అది ఇది ఎక్స్ట్రూడర్, ఇందులో వేస్తారనమాట. అది 50% హీట్ చేస్తే ఇది 100% హీట్ చేస్తుంది. సో దాని నుంచి అది ప్లాస్టిక్ మెల్ట్ అయిపోయి ఇలా థ్రెడ్స్ లాగా బయటకు వస్తుంది. కూల్ అవ్వడానికి ఆ వాటర్ ట్యాంక్ అనమాట, త్రూ వాటర్ ట్యాంక్ నుంచి ఇలా కూల్ అయ్యి ఈ వైర్స్ ఇలా వస్తాయి అనమాట. తీసుకొచ్చి ఇందులో పెడతాం. ఇది కట్టర్ అనమాట. సో ఇందులో కట్ చేసి చిన్న పీసెస్గా వస్తుంది అనమాట. ఇదే ఇంకా ఫైనల్ ప్రోడక్ట్ అంటే ఇది రా మెటీరియల్ అనమాట. దీని నుంచి ఇది గ్రాన్యూల్స్. ఇవి ప్యాకింగ్ రెడీగా ఉన్నాయి. 25 kgs లాగా ప్యాక్ చేసి ఇలా పక్కన పెట్టేస్తారు. అంతే. థ్యాంక్ యూ, బాయ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు కిషోర్ బ్లాగ్స్.